ఈరోజు మన ప్రీతమ నాయకులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారి జన్మదిన పురస్కరించుకొని మా జిల్లా పరిషత్ చైర్మన్ గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే ఏలూరు పార్లమెంట్ చరిత్రలో ఒక బీసీకి టికెట్ ఇవ్వటం, అది కూడా టికెట్ ఇచ్చిన తర్వాత అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఏలూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన కాలానికి కొలమానం ఎట్లా ఉందో క్రీస్తు శకం క్రీస్తు పూర్వంలాగా ఏలూరు పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఈ 20 నెలల్లో మహేష్ గారు ఆయన మార్కు చూపించుకున్నారు. అంటే ఇంతకుముందు ఎంపీలు అంటే ఏదో హాయ్ బాయ్ చెప్పటం, వాళ్ళు ఎలక్షన్ టైంలో మాత్రమే కనిపించేవాళ్ళు. కానీ ఆయన ఏలూరు హెడ్ క్వార్టర్లో ఆయన క్యాంప్ కార్యాలయం పెట్టడం, అట్లానే 24 గంటలు 365 రోజులు కూడా ఆ కార్యాలయం తెరిచే ఉంటుంది. ఎవరు ఏ సమస్యల మీద వెళ్ళినా కూడా ఆ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఏలూరు ఎంపీ గారి కార్యాలయం నడిపిస్తూ ఉన్నారు. అలానే ఆయన ఒక పార్లమెంట్లో అంటే ఇంతకుముందు ఉన్న పార్లమెంట్ సభ్యులతో కంపేర్ చేసుకుంటే ఏలూరులో ఆయన పోటీ చేసి ఇక్కడ ఎంపీగా ఉండటం ఏలూరు పార్లమెంట్ ప్రజల అదృష్టం. ఒక పార్లమెంటేరియన్గా అక్కడ ఏం మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఏం నిధులు కావాలో ఆ నిధులు తీసుకొస్తూ ఉన్నాడు. ఈరోజు గత 15 సంవత్సరాలుగా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్డు ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఎంతోమంది నాయకులు వచ్చారు, కానీ ఎన్నో గవర్నమెంట్లు మార్నింగ్ కానీ దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఈరోజు ఆ రోడ్డు వేశారు, మళ్ళీ దాన్ని ఒక నేషనల్ హైవేగా తీర్చిదిద్దడానికి ఎంపీ గారు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు. అలానే అటు కడిదిండి మండలం ఒక చివర అయితే కుకునూరు మండలం ఆ చివర, ఆ మండలానికి అదే ప్రయారిటీ ఇస్తాడు. ఈయన ఎంపీ గారు ఇక్కడ కుకునూరు మండలానికి కూడా అదే ప్రయారిటీ ఇస్తాడు. అంటే గణపవరం మండలం ఆ చివర అయితే ఈ చివర పెదపాడు మండలం ఉంది. 4 పక్కలు ఆయన తిరుగుతూ ఆయన మార్కు వేసుకొని ఎంపీ అంటే ఇట్లా ఉండాలి అని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ టైంలోని ఆయన మీద ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రల నుంచి బయటపడి కడిగిన ముత్యంలో ఆయన బయటకు వస్తారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అలానే ఏలూరు పార్లమెంట్కి పర్మనెంట్ ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ గారే ఉంటారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ తిప్పికొడతాక మన బీసీ సోదరులు అందరూ రెడీగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఆయన ఎంపీ హోదాలో అలానే దేవుడు అనుకూలిస్తే కేంద్ర మంత్రి హోదాలో మరిన్ని పుట్టినరోజులు ఏలూరు పార్లమెంట్లోనే చేసుకోవాలని చెప్పి ఒక బీసీ నాయకుడిగా కోరుకుంటా ఉన్నాను. ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరు జిల్లా ఎంపీ గారు పుట్టా మహేష్ గారిది బర్త్డే సందర్భంగా మా బీసీ నాయకులందరం కూడా ఒకే చోట జాయిన్ అయ్యి మా జిల్లా